నమస్కారం అందరికీ. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన మరి ఇంట్లోనే సులభంగా చేసుకునే వంటకం చిక్కుడుకాయ టమోటో కర్రీ ఎలా తయారు చేయాలో పూర్తిగా తెలుసుకుందాం రండి. ఈ కర్రీ చపాతీ, పూరి, అన్నం, రోటీ అన్నిటికీ అద్భుతంగా సరిపోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనానికి లేదా రాత్రి భోజనానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. ముందుగా మనం ఇక్కడ వెళ్ళేసి చిక్కుడుకాయలు అనేది హార్వెస్ట్ చేసుకుందాం రండి. తర్వాత ఈ చిక్కుడుకాయలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అలాగే ఫుడ్ కూడా త్వరగా డైజెస్ట్ అవుతుంది. అలాగే టొమాటోలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయండి. ఈ కర్రీ తక్కువ నూనెతో చేస్తే డయట్లో ఉన్నవారికి కూడా మంచి ఎంపిక అని కూడా చెప్పచ్చు. మొదటిగా చిక్కుడుకాయలు బాగా కడిగి చివరలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు వేసి అలాగే గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లిలు ఫస్టే వేసి ఉంటాం కదండి, అవి ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు టమోటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టినాం కదండి, అవి వేసుకుని ఇందులోకి కొద్దిగా ఉప్పు చల్లి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి. ఎందుకంటే టమోటాలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాతే మనం ఏదైనా మసాలాస్ అనేది వేసుకోవాలండి. అప్పుడు ఆ రుచి తగులుతుంది. టొమాటోలు కూడా కొద్దిగా మెత్తబడి ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా పసుపుని కూడా వేసేసి బాగా కలుపాలండి. ఇలా కలిపిన తర్వాతనే మనం చిక్కుడుకాయ అనేది వేయాలి. అంతకు ముందరే వేసేస్తే ఆ చిక్కుడుకాయ మెత్తగా అయ్యి కర్రీ అంత టేస్ట్ అనేది బాగా రాదండి. సో ఇలా కలుపుకొని కొద్దిగా టమోటాలు మెత్తబడిన తర్వాత చిక్కుడుకాయ వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి, చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు మనం కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కలు వేసి మసాలాతో బాగా కలపాలండి. మీకు అవసరమైతే కొద్దిగా నీరు కావాలంటే కొద్దిగా వాటర్ని మాత్రం వేసుకోవాలి. మీకు కర్రీ ఎంత కావాలో అంత చూసి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నుండి 12 నిమిషాల దాకా ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. చిక్కుడుకాయలో మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా చల్లి మరో 2-3 నిమిషాలు ఉడికించాలండి. అలా ఉడికించిన తర్వాత అప్పుడు కొద్దిగా చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ఎంతో రుచిగా అవుతుంది. చిక్కుడుకాయ టమాటో కర్రీ అనేది వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి తగిలించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీ లేదా రొట్టెతో కూడా చాలా బాగా సరిపోతుందండి. దీనికి కొన్ని టిప్స్ అనేది చెప్తాను, అవి ఫాలో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చిక్కుడుకాయలు అనేది తాజాగా పల్చగా ఉండి లోపల గింజలు ఎక్కువగా లేని చిక్కుడుకాయలు తీసుకుంటే కర్రీ రుచి బాగుంటుందండి. అలాగే గట్టిగా ఉన్నవి తీసుకుంటే ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి, త్వరగా కావాలంటే చిక్కుడుకాయను 5 నిమిషాలు ఉప్పు నీటిలో అరగంట మరిగించిన తర్వాత కర్రీ వేసుకోవచ్చండి. కానీ నేరుగా వేసి ఉడికిస్తే అసలు రుచి అనేది వస్తుంది. అలాగే టమోటాలు చాలా పుల్లగా ఉంటే కొద్దిగా బెల్లం లేదా చక్కెర చిటికెడు వేయండి. ఇది కర్రీకి మంచి టేస్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది.
అలాగే చివర్లో కొద్దిగా నెయ్యి వేస్తే సూపర్ స్మెల్ వస్తుంది. గరం మసాలా చివర్లో వేయాలి, ముందు వేస్తే వాసన తగ్గిపోతుంది. ఈ టిప్స్ అనేది ఫాలో అయిపోండి. మీకు డ్రై కర్రీ కావాలంటే నీరు చాలా తక్కువగా వేయండి. గ్రేవీ కావాలంటే హాఫ్ కప్ ఇలా సులభంగా రుచిగా మన ఇంట్లోనే చిక్కుడుకాయ టమాటో కర్రీ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.